Hello everyone. We had this family. They were having skin problems, so they couldn't sleep in the night. So we posted this cost on social media, and with earlier contribution of Radhika Garu, we bought medicines for their skin problems. So the doctor gave medicines for them for 2 weeks. Valli Garu is the teacher in that school where these kids study, and she recommended the cause to us. Basically, the entire skin of the children is the medicines are being bought from Hyderabad. You can see the skin of the children. It's quite damaged actually. It's quite damaged. They're unable to sleep and stuff. Entire body of the parents also is having the same issue. There is another kid, but they came on the bike, so they couldn't fit 5 people on the bike. So we got the medicine from Hyderabad. I would like to thank Valli Garu for organizing the medicines for these. It costed around 3,000 rupees, and I would like to thank Radhika Garu for sponsoring the medicines for them. Ichesepindi. So you can also see the skin of the lady, that's also quite damaged. The skin is also having issues. They can't sleep in the night, so it's important for them to get the medicine. So yeah. Hope it'll help them heal, and if they need more medicine, we can get them later, because right now the doctor said 2 weeks medicines first have to be used, and then accordingly they will advise if they have to give a different medicine or something like that. బిల్ కావాలి దానిపైన. ఓకే, థ్యాంక్ యూ. రెండు కోట్ల రాసేయాలి. మరి సివియర్గా ఉంది కదా, ఇదిగో మరీ చూసుకో. పిల్లలకి ఇదిగో మీ ఇద్దరికి ఈ 2 పిల్లలకి ఇది చూసుకో. ఆడికి మొత్తం ఉన్నాయి, అందులో మీరు చదువుకున్నాం కదా, చూసి మీ తమ్ముడు తెలుస్తుంది, అది చూసి జాగ్రత్తగా ఎలా వేసుకోవాలో వేసుకో. సరే, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తే తర్వాత మీకు ఏమైనా అంటే అది వాడిన తర్వాత 2 వారాలకి ఇచ్చినట్టున్నారు తల్లి. అది వాడండి, ఒకవేళ తగ్గిందా లేదా, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ డాక్టర్కి అడుగుదాం. ఓకేనా? రాధిక గారికి ఒకటి థ్యాంక్ యూ చెప్పాలి మీరు. చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అసలు వెంటనే మీరు చెప్పిన వెంటనే ఇలా స్పందించినందుకు నిజంగా చాలా హార్ట్ఫుల్గా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అసలు వీళ్ళ పరిస్థితి చూసి నేను చాలా బాధపడ్డాను. కానీ నాకు త్రికళ ద్వారా, గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చెప్పిన వెంటనే స్పందించినందుకు పెద్దవాళ్ళ మంటొస్తుందా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. మంటొస్తుందా? థ్యాంక్ యూ పిన్ని. The boy is really still struggling, so yeah. డెటాల్ వాడాలమ్మా. డెటాల్ ఉందా? అండ్ చేతులు వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కుక్కలకి కొంచెం దెబ్బలు తగిలి కొంచెం స్కిన్ ఎట్లా ఉన్నా అవి ఉన్నాయి, వాటికి కొంచెం దూరంగా ఉండండి. ప్రస్తుతానికి మీకు ఇబ్బందిగా ఉంది కదా, సో
మీకు ఏదన్నా పక్కగా తెలియపోతే అడగండి. అవన్నీ ఆయింట్మెంట్ బొట్టులు రాసుకునేవి. శుభ్రంగా ఆయింట్మెంట్ తీసుకోవటం, ఇలా అనుకోవటం, చేతులు శుభ్రం కడుక్కుని అప్పుడు ఆయింట్మెంట్ ఒళ్ళంతా రాసేసుకుని రాత్రి ట్యాబ్లెట్ ఏదో ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ మీరు వేసుకునేలాగా మల్లికార్జున కూడా మీరు కంప్లీట్గా తనకు రాలేదుగా కృష్ణ వెళ్ళండి. I'd like to thank Valli Garu for helping them, find the medicines and stuff. And I would like to thank Radhika Garu once again for sponsoring the cost. Thank you. Jagrata amma, edana avasaram unte cheppandi, okay na? Jagrata. Bye. I love you. అసలు చాలా టెన్షన్ అనిపించింది. మా ఊళ్ళే మా తమ్ముడు ఇలాగా 20 కోట వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది. ఆ కుక్కలకి వాటి దగ్గరికి పిల్లల్ని వెళ్ళనివ్వకుండా చూసుకోండి. ఇక బుక్కనే బట్టలు మటుకు చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నాను. రాత్రిగా నేను సుఖంగా నిద్రపోతాను. టాబ్లెట్ అది వేసేసుకోండి. హ్యాండ్స్ అవి వాష్ చేసుకుంటున్నాము ఎప్పటికప్పుడు. బట్టలు వాష్ చేసుకునేటప్పుడు డెటాల్ వేసుకోండి. బయటకు వెళ్ళము అని మీరు అనుకుంటున్నారు.